आपस्तम्बमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तानचिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम नमः स्वस्ति श्री गणेशाय। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ ధర్మసూత్రాలను మనం వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని రెండవ ఖండికలో 38వ సూత్రం. పాలాశో దండో బ్రాహ్మణస్య నయ్యగ్రోధస్కంధజో వా అంగురో రాజన్యస్య బాదరః ఔదుంబరో వా వైశ్యస్య వార్క్షో దండః ఇత్యవర్ణ సంయోగేన ఏకే ఉపదిశంతి. ఇంత పెద్ద సూత్రం. బ్రహ్మచారికి సంబంధించినటువంటి ధర్మాలను గురించి బోధిస్తూ ఉన్నాడు ఆపస్తంభ మహర్షి. అందులో ఇప్పుడు బ్రహ్మచారి తాను ధరించవలసినటువంటి దండాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు విడివిడిగా ఎవరెవరు ఏ ఏ దండాలను ధరించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందులో బ్రాహ్మణుడు పాలాశ దండాన్ని ధరించాలి, మోతక చెట్టుకు సంబంధించినటువంటి దండాన్ని ధరించాలి. క్షత్రియుడైనటువంటి వాడు న్యగ్రోధ అంటే మర్రి చెట్టుకు సంబంధించినటువంటి దండాన్ని ధరించాలి. కిందికి వేళ్లాడేటువంటి ఏ శాఖ ఉంటుందో ఆ శాఖకు సంబంధించినటువంటి దండాన్ని క్షత్రియుడు ధరించాలి అని అర్థము. ఆ తర్వాత వైశ్య బ్రహ్మచారి రేగు సంబంధించినటువంటి బాదరహ రేగు చెట్టుకు సంబంధించినటువంటి దండాన్ని ధరించాలి అని ఈ విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు విడివిడిగా దండధారణాన్ని గురించి వివరించి చెప్పినాడు. ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రము వాసహ 39వ సూత్రము. వస్యతే కౌపీనం ఆచ్ఛాద్యతే ఏన తద్వాసః. బ్రహ్మచారి కౌపీనాన్ని ధరించాలి. సన్నటి వస్త్రము ఒక తాడును చుట్టూ మొలతాడు వరకు కట్టుకొని ఆ సన్నని వస్త్రము కింద నుండి వెనుకకు తీసి వెనకన చొప్పించుకోవడం కౌపీనము అంటారు. ఆ కౌపీనము కనిపించకుండా ఉండేందుకోసమై వస్త్రాన్ని ధరించాలి అన్నాడు. వస్యతే కౌపీనమాచ్ఛాద్యతే ఏన తద్వాసః. ఆ వస్త్రము ఎటువంటిదై ఉండాలి అనే విషయాన్ని గురించి చెప్పుతూ ఉన్నాడు. ముందటి సూత్రము 40వది. షాణీ క్షౌమాజినాని షణస్య వికారః షాణీపటి క్షుమా అతసి తస్యాః వికారః క్షౌమం. నల్లయాగి చెట్టు అని ఒక వృక్షానికి సంబంధించినటువంటి వికారం, దాని నుండి తీసినటువంటి ఏ దారములు ఉంటాయో దాన్ని క్షౌమము అనే పేరుతో పిలుస్తారు. దాన్ని ధరించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. యజ్ఞానికి సంబంధించినటువంటి ఏ పశువు ఉంటుందో ఆ పశువుకు సంబంధించినటువంటి వెంట్రుకలతో చేసినటువంటి లేదా దానికి సంబంధించినటువంటి ఏ వస్త్రం ఉంటుందో, తోలు ఉంటుందో ఆ తోలును వస్త్రముగా ధరించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. 41వ సూత్రంలో కాషాయం చైకే వస్త్రముపదిశంతి. కొంతమంది ఆచార్యులు ఏమంటున్నారు అంటే
కింద ధరించేటువంటి ఏ వస్త్రం ఉంటుందో ఆ వస్త్రము కాషాయ వర్ణంలో ఉండాలి బ్రాహ్మడైనటువంటి వానికి. బ్రాహ్మణ బ్రహ్మచారి కింద ధరించేటువంటి ఏ వస్త్రం ఉంటుందో ఆ వస్త్రాన్ని కాషాయ రంగులో ఉన్నటువంటి దాన్ని ధరించాలి. మరి క్షత్రియ వైశ్యులు ఎటువంటివి ధరించాలి, ఏ రంగుకు సంబంధించినవి అనే విషయాన్ని ఇంకొక సూత్రంలో చెప్తున్నాడు. ఇక్కడికి ప్రథమ ప్రశ్నలోని 2వ ఖండిక సమాప్తమైనది 41 సూత్రాలతో. ప్రథమ ప్రశ్నలోని 3వ ఖండికలో మొదటి సూత్రము మాంజిష్టం రాజన్యస్య, ఉపనీతుడైనటువంటి వటువు ధరించేటువంటి వస్త్రాలను గురించి చెబుతున్నాడు. వానికి సంబంధించిన ధర్మాలు, అందులో వాడు ధరించేటువంటి వస్త్రాలను గురించి ఇప్పుడు ప్రసక్తమైనటువంటి విషయం. మాంజిష్టం రాజన్యస్య, క్షత్రియ బ్రహ్మచారి ఎవడైతే ఉన్నాడో వాడు ధరించేటువంటి వస్త్రం ఏదైతే ఉన్నదో అది రక్తవర్ణముతో కూడుకున్నటువంటిది ఉండాలి, ఎరుపు వర్ణంకు సంబంధించినది ఉండాలి అన్నాడు. ఆ తర్వాత 2వ సూత్రము హారిద్రం వైశ్యస్య, పసుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని వైశ్యుడు ధరించాలి, వైశ్య బ్రహ్మచారి ధరించాలి అని బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు బ్రాహ్మణునికి కాషాయము, క్షత్రియునికి రక్తవర్ణము, వైశ్యునికి హరిద్రవర్ణము పసుపు రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాన్ని ధరించాలి ఆయా బ్రహ్మచారులు అనేటువంటి విషయాన్ని 3 సూత్రముల ద్వారా తెలియజేసినాడు. హారిణమైణేయం వా కృష్ణం బ్రాహ్మణస్య, తర్వాత ఉత్తరీయాలకు సంబంధించిన విషయాన్ని గురించి వర్ణిస్తుంది. కట్టుకునేటువంటి వస్త్రాన్ని గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు పైన వేసుకునేటువంటి ఉత్తరీయాలు ఉన్నాయో ఆ ఉత్తరీయాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల వర్ణంలో ఆవిర్భవించినటువంటి బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదేది ధరించాలి అనే విషయాన్ని గురించి చెబుతూ ఉన్నారు. బ్రాహ్మణుడు ధరించేటువంటిది ఏదైతే ఉన్నదో అది హరిణానికి, లేడికి సంబంధించినటువంటి తోలును పైన ధరించాలి, ఉత్తరీయముగా ధరించాలి. అది ఎటువంటిదై ఉండాలి? నల్లని చర్మమై ఉండాలి. హారిణం ఐణేయం వా కృష్ణం బ్రాహ్మణస్య, బ్రాహ్మణుడు ధరించేటు. ఆ తరువాత 4వ సూత్రము కృష్ణంచేదనుపస్తీర్ణాసనశాయీ స్యాత్, కృష్ణంచేదనుపస్తీర్ణాసనశాయీ స్యాత్ అని. ఆ పైన ధరించేటువంటి ఏ ఉత్తరీయం ఉన్నదో అది మృగానికి సంబంధించినది అయ్యుండి ఒకవేళ నల్లనిదై ఉన్నట్టయితే నల్లని ధరించవచ్చును అని గడిచిన సూత్రంలో చెప్పినాడు. ఇప్పుడు ఆ బ్రహ్మచారి పైన వేసుకునేటువంటి ఉత్తరీయాన్ని, చర్మాన్ని ధరించేది నల్లనిదే అయి ఉన్నట్టయితే దానికి ఒక నిషేధాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అనంటే కృష్ణంచేత్ అనుపస్తీర్ణాసనశాయి స్యాత్, ఒకవేళ నల్లనిదై ఉన్నట్టయితే పైన వేసుకున్నటువంటి ఆ ఉత్తరీయాన్ని ఎట్టి పక్షాన కూడా ఎటువంటి సందర్భంలో కూడా కింద వేసుకొని కూర్చోవడం కానీ, కింద వేసుకొని దానిపైన పడుకోవడం కానీ చేయకూడదు అనేటువంటి నిషేధాలు ఈ 4వ సూత్రము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. రౌరవం రాజన్యస్య, బ్రాహ్మణునికి సంబంధించినటువంటి ఉత్తరీయాన్ని గురించి వర్ణించి చెప్పిన తర్వాత ఇప్పుడు 5వ సూత్రంలో రౌరవం రాజన్యస్య, మృగానికి సంబంధించినటువంటి ఉత్తరీయమే కాకపోతే రురు మృగానికి సంబంధించిన, రురు మృగము అని అంటే బిందువులతో కూడుకున్నటువంటిది ఉండాలి. ఆ చర్మము బిందువులతో కూడుకున్నటువంటి చర్మాన్ని రురు అనే పేరుతో పిలుస్తారు. అటువంటి మృగ చర్మాన్ని క్షత్రియ కులంలో పుట్టినటువంటి బ్రహ్మచారి
దాన్ని ధరించాలి అనేటువంటి విషయాన్ని ఈ 5వ సూత్రము ద్వారా చెప్పినాడు. ఇక వైశ్యుడు ధరించేటువంటి పైన ఉత్తరీయం ఎట్లా ఉండాలి అనంటే చెప్తున్నాడు 6వ సూత్రంలో, బస్తశ్చాజనం వైశ్యస్య, బస్తాజనం వైశ్యస్య. మేకకు సంబంధించినటువంటి ఏ తోలున్నదో దానిని వస్త్రంగా పైన వేసుకునేటువంటి ఉత్తరీయముగా వైశ్యుడు ధరించాలి అనేటువంటి విషయాన్ని చెప్పినాడు. నల్లని మృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి బ్రాహ్మణుడు అని, చుక్కలతో కూడుకున్నటువంటి మృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి క్షత్రియుడు అని, వైశ్యుడు మేకకు సంబంధించినటువంటి చర్మాన్ని ధరించాలి అనేటువంటి విషయాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రహ్మచారులకు విధించి, ఆ తర్వాత 7వ సూత్రంలో ఆవికం సార్వవర్ణికం, ఆవికం సార్వవర్ణికం. ఈ సూత్రంలో బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలకు ముగ్గురికి కూడా మేకకు సంబంధించినటువంటి చర్మము లేదా దానికి సంబంధించినటువంటి వెంట్రుకలతో తయారు చేసినటువంటి వస్త్రాన్ని ధరించవచ్చును బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేటువంటిది సామాన్య ధర్మముగా సూచన చేసినాడు ఈ సూత్రంలో. 8వ సూత్రంలో కంబళశ్చ, పైన వేసుకునేటువంటి ఏ ఉత్తరీయం ఉన్నదో అది ఇంకొకటి కూడా అవకాశం ఇచ్చిన ఎటువంటిది వేసుకోవాలి అని అంటే కంబళము. కంబళము కంబళము అని అంటే హరదత్తాచార్యుల వారు రాస్తారు, అయమపి ఆవిక ఏవ ప్రావరణమేవ సర్వేషాం. ఆవికం మేక బూరుతో తయారు చేసినటువంటి ఏ గొంగడి అని అంటారో దాన్ని వస్త్రముగా వేసుకోవాలి అని ఈ విధంగా పైన వేసుకునేటువంటి ఉత్తరీయాన్ని గురించి వర్ణించి చెప్పి, వచ్చేటువంటి 9వ సూత్రంలో కామనకు తగ్గట్టుగా ఆయా వస్త్రాలను ధరించాలి అని విధించబోతూ ఉన్నాడు. అవేమిటి అనంటే 9వ సూత్రం, బ్రహ్మవృద్ధిమిచ్చన్ అజినాన్యేవ వసీత, క్షత్రవృద్ధిమిచ్చన్ వస్త్రాణ్యేవ, ఉభయవృద్ధిమిచ్చన్ ఉభయమితి బ్రాహ్మణం. బ్రహ్మవృద్ధిని కోరుకునేటువంటి వాడు అజినాన్ని ధరించాలి అని, క్షత్రియ వృద్ధిని శక్తిని కోరుకునేటువంటి వాడు వస్త్రాన్ని ధరించాలి అని, రెండింటినీ కోరుకునేటువంటి వాడు చర్మాన్ని వస్త్రముగా ధరించాలి అని ఈ విధంగా చెబుతూ తాను చెప్పినటువంటి మాటకు బ్రాహ్మణము కూడా ఇది ఆధారమై ఉన్నది. తాను ఆపస్తంభుడు ఏ ఒక్క మాట చెప్పినా తాను తన నోటి నుండి తన స్వయముగా తాను స్వతంత్రించి చెప్పడు, దానికి మూలము వేదము స్మృతులు అయి ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయాన్ని ఉభయమితి బ్రాహ్మణం అన్నాడు. బ్రాహ్మణం అనంటే గోపథ బ్రాహ్మణం ఈ విధంగా చెబుతున్నది. గోపథ బ్రాహ్మణంలో బ్రహ్మచారికి సంబంధించినటువంటి నియమాలు కొన్ని సూత్రాల్లో కూడా ఈ గోపథ బ్రాహ్మణంలో వచ్చినటువంటి వాక్యాలను దృష్టిలో ఉంచుకొనే ఆ సూత్రాలను ఆపస్తంభుల వారు రచించి ఉండవచ్చును, మనం ఊహించవచ్చును. ఇప్పుడు ఆ గోపథ బ్రాహ్మణానికి సంబంధించిన వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి. నో పరిషాయి స్యాన్న గాయనః న నర్తనః న సరణః న నిష్ఠీవేత్ యదుపరిషాయి భవతి అభీక్ష్ణం నివాసాజ్జాయంతే యద్గాయనో భవతి అభీక్ష్ణశః ఆక్రందాన్ ధావంతే భవత్యభీక్ష్ణశః ప్రేతాన్ నిర్హరంతే యత్సరణో భవతి అభీక్ష్ణశః ప్రజాః సంవిశంతే యన్నిష్ఠీవతి మధ్య ఏవ తదాత్మనో నిష్ఠీవతి అని గోపథ బ్రాహ్మణం.
వేదాల్లో వచ్చేటువంటి వాక్యాలు ఎట్లా ఉంటాయి అంటే అవి రాజు యొక్క శాసనముల వలె. రాజు శాసించి ఒక మాటను చెప్పినాడు అన్న తర్వాత లోకంలో ఎవడూ దాన్ని ధిక్కరించడు. ఒకవేళ ధిక్కరించినాడు అనంటే రాజు యొక్క శిక్షకు గురవుతాడు వాడు. ఈ వేదాలు కూడా యద్వేదాత్ ప్రభు సంహితాత్ అని ఓ చోట చెప్పబడ్డది. ప్రభు సంహితములై ఉంటాయి ఈ వేదానికి సంబంధించినటువంటి వాక్యాలు. ఇప్పుడు ఈ గోపథ బ్రాహ్మణంలో చెప్పినటువంటి ఈ వాక్యాలన్నిటి కూడా మనం పరిశీలన చేసి చూస్తే ఆపస్తంభుల వారు దీన్ని ఆధారంగా పెట్టుకొని ముందటి సూత్రాలను కూడా రచించినారు అని చెప్పక తప్పదు. 10వ సూత్రము అజినంత్వేవోత్తరం ధారయేత్. ఉత్తరీయం కొరకై అజినాన్ని ధరించాలి, చర్మకు సంబంధించినటువంటి అజినాన్ని ధరించాలి. సామాన్యంగా మన ప్రాంతంలో ఆచారంలో ఎట్లా ఉన్నది అని అంటే ఉపనయనమయ్యే సమయంలో కృష్ణాజినాన్ని యజ్ఞోపవీతానికి పెడతారు, కొంచెం ఏదో ఇంత చిన్న ముక్కను. కానీ లోకంలో ఇక ఆచారంలో ఏం పడిపోయినది అని అంటే ఆ యజ్ఞోపవీతానికి చిన్న ముక్కను పెడితే సరిపోతుంది అని. ఎందుకు ఆ యజ్ఞోపవీతానికి ఆ కృష్ణాజినాన్ని పెడతారు అని ఆలోచన చేసి చూస్తే బ్రహ్మచారి పైన కప్పుకునేటువంటి ఏ ఉత్తరీయం ఉన్నదో అది కృష్ణాజినమై ఉండాలి. బట్టలకు సంబంధించినటువంటి వస్త్రాన్ని కాకుండా కృష్ణాజినాన్నే పైన కప్పుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎంతమంది తెలుసుకోనున్నారు? ఆపస్తంభుల వారే కనుక ఈ సూత్రంలో కనుక ఒకవేళ మనకు చెప్పి ఉండకపోయినట్టయితే. అందుకని ఏవేవి మనకు ప్రాచీనమైనటువంటి గ్రంథాలు ఉన్నాయో, ఏ ఋషులు ఏ స్మృతులను ఏ సూత్రాలను మననుద్దేశించి రచించినారో అవన్నీ కూడా అధ్యయనం చేస్తే విషయం ఏమిటో మనకు చక్కగా అవగతమవుతుంది. ఇందులో సందేహమే లేదు. ఆ తరువాత 11వ సూత్రంలో అనృత్తదర్శి అని నిషేధించినాడు. అంటే నాట్యాలు మొదలైనటువంటివి ఏవి కూడా బ్రహ్మచారి అయినటువంటి వాడు చూడకూడదు అని నిషేధం. నృత్యాలు ఏవైతే ఉంటాయో, నాట్యాలు, నాటకాలు మొదలైనటువంటివి ఏవి కూడా బ్రహ్మచారి చూడడానికి వీల్లేదు. అదే నిషేధాలను కొనసాగిస్తూ ముందటి సూత్రంలో 12వ సూత్రంలో సభాః సమాజాంశ్చ